నేను డాక్టర్ ఆనంద్ కుమార్ వగ్గు, కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్, ఎస్థెటిక్ ఫిజిషియన్, అమెరికన్ బోర్డ్ సర్టిఫైడ్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ సర్జన్, కిమ్స్ హాస్పిటల్, మినిస్టర్ రోడ్, సికింద్రాబాద్. నా క్లినిక్ వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్కి దగ్గరలో ఉన్నటువంటి కమర్కత్పురలో కింది అడ్రస్లో కలదు. చాలామందికి బట్టతల వస్తూనే ఉంటుంది, కానీ ఆ బట్టతలలో కూడా రకాలు ఉంటాయనే ఒక విషయం తెలుసా? ఎస్, బట్టతలలో కూడా రకాలు ఉంటాయి. మీరు ఏ రకానికి చెందుతారు అని తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి. బట్టతలలో ఉన్నటువంటి రకాలని మేల్ ప్యాటర్న్ బాల్డ్నెస్ క్లాసిఫికేషన్, దీనిని హ్యామిల్టన్ నార్మల్ క్లాసిఫికేషన్ అని చెప్పేసి అంటూ ఉంటాం. దీనిలో ముఖ్యంగా టైప్ 1 to టైప్ 7 వరకు ఉంటాయి. టైప్ 1లో ఏంటంటే మన టీనేజ్లో ఉన్నప్పుడు మనకు ఉన్నటువంటి హెయిర్ లేనటువంటిది ఫ్రంట్ ఏరియా లోపల, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి టెంపరల్ ఏరియా లోపల టీనేజ్లో ఉన్నటువంటి హెయిర్ లేదు అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో ఇది లోపలికి అయినటువంటి రిసీవ్ కాకుండా న్యాచురల్గా టీనేజ్లో ఉన్నటువంటి హెయిర్ లైన్, దాన్ని కాల్ చైల్డ్హుడ్ హెయిర్ లైన్ అని చెప్పేసి అంటూ ఉంటాం కదా, దట్ ఈస్ టైప్ 1. టైప్ 1ని మనం బాల్డ్నెస్గా కన్సిడర్ చేయం. టైప్ 2 అంటే ఏంటంటే ఇదే చైల్డ్హుడ్ హెయిర్ లైన్ లోపల ఫ్రంట్లో అంటే నుదుటిపేట ఉన్నటువంటి హెయిర్ లైన్ నార్మల్గా ఉంటుంది, కానీ ఫ్రాంటో టెంపరల్లో ఉన్నటువంటి హెయిర్ లైన్ అనేటువంటిది కొద్దిగా వెనక్కి వెళ్తూ ఉంటుంది. చాలామంది టీనేజర్స్ కొంచెం ఈ యొక్క హెయిర్ లైన్ అనేటువంటిది టీనేజ్ నుంచి 20sలోకి మారినప్పుడు కొంచెం వెనక్కి పోయేసరికి, కొంచెం రిసెస్ అయ్యేసరికి కంగారు పడుతూ ఉంటారు. వారికి ఏమైనా బట్టతల వస్తుందా అనేటువంటి విషయం ఒక అపోహకు గురవుతూ ఉంటారు. అది అబ్సల్యూట్లీ నార్మల్. దీన్నే టైప్ 2 అంటాం. టైప్ 2ని కూడా మేము బట్టతలగా కన్సిడర్ చేయం. జనరల్గా ఎప్పుడు బట్టతలగా కన్సిడర్ చేస్తాము అంటే ఎక్స్టర్నల్ ఆడిటరీ మేజర్స్ అంటే చెవి యొక్క రంధ్రం నుంచి ఈ యొక్క రైట్ రంధ్రం నుంచి లెఫ్ట్ రంధ్రంకి ఒక లైన్ ఇట్లా గీసుకున్నప్పుడు ఈ లైన్ నుంచి 2 సెంటీమీటర్ వరకు ఫ్రాంటో టెంపల్ లైన్ కన్నా టచ్ అవుతే అప్పుడు దట్ ఈస్ కాల్డ్ టైప్ 3. సో అప్పుడు దట్ ఈస్ కాల్డ్ బట్టతలగా కన్సిడర్ చేస్తాం. సో టైప్ 3 నుంచి ఉన్నటువంటి యొక్క రిసెషన్ యొక్క లాస్ని మొత్తం కూడా మనము బాల్డ్నెస్గా కన్సిడర్ చేస్తాము. టైప్ 1, టైప్ 2ను బాల్డ్నెస్గా కన్సిడర్ చేయము. ఈ యొక్క టైప్ 3ని ముఖ్యంగా మనము ఎం షేప్ అని చెప్పేసి అని కూడా అంటూ ఉంటాం. ఎందుకంటే ఫ్రంట్ పై నుంచి చూసినప్పుడు ఫ్రంట్లో ఇక మధ్య భాగంలో వెంట్రుకలు ఉంటాయి, కానీ అటు ఇటు ఉన్నటువంటి వెంట్రుకలు అనేవి వెనక్కిపోయి ఉంటాయి కనుక దట్ ఈస్ కాల్డ్ ఎం షేప్. మరి ఈ యొక్క టైప్ 3లో వేరియంట్స్ ఉన్నాయా అంటే ఎస్. టైప్ 3 యొక్క ఏ అంటే ఏంటంటే నేను చెప్పినట్లు ఇంతకుముందు ఒక లైన్కి ఇట్స్ కాల్డ్ కరోనల్ లైన్, ఆ లైన్కి 2 సెంటీమీటర్కి ముందు వరకు వెంట్రుకలు అనేటువంటిది రాలిపోయేసి రిసెషన్ అయ్యేసి తర్వాత ఈ ఫ్రంటల్లో ఉన్నటువంటి వెంట్రుకలు కూడా మొత్తం కూడా పోయి ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ టైప్ 3A. టైప్ 3 వర్టెక్స్ అని ఉంటుంది. కొందరు ఏంటంటే ఈ యొక్క ఫ్రంట్లో ఉన్నటువంటి వెంట్రుకలు బాగానే ఉంటాయి, ఈ యొక్క 2 కార్నర్లో కూడా టైప్ 3 వరకు అప్ టు 2 సెంటీమీటర్స్ వరకు కూడా రిసెషన్ అయి ఉంటుంది ఉండేసి, కానీ వర్టెక్స్ అంటాం దీన్ని. ఈ యొక్క వర్టెక్స్లో ఉన్నటువంటి వెంట్రుకలు బాగా పలచబడిపోయి ఉంటాయి. అది ఇస్ కాల్డ్ టైప్ 3 వర్టెక్స్. అందుకే కొందరిలో బట్టతల అనేటువంటిది ఫ్రాంటో టెంపల్ రిసెషన్ నుంచి స్టార్ట్ అవుతుంది, కొందరు లోపల వర్టెక్స్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఈ ఫ్రాంటో టెంపల్ నుంచి స్టార్ట్ అయ్యేసి ఇది బ్యాక్లోకి వెళ్తుంది, కొందరిలో ఈ యొక్క వర్టెక్స్లో స్టార్ట్ అయ్యేసి ఫ్రంట్కి వెళ్తూ ఉంటుంది. మరి టైప్ 4 అంటే ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్లు 2 ఎక్స్టర్నల్ ఆడిటరీ మేజర్స్ మధ్య ఒక లైన్ ఇలా గీసినప్పుడు ఆ లైన్కి ఒక 3 సెంటీమీటర్స్ ఆ 2 సెంటీమీటర్స్ ముందు భాగం నుంచి కావచ్చు, లేకపోతే ఈ యొక్క లైన్ని ఆ లైన్ టచ్ అవ్వడం కావచ్చు. సో ఈ లైన్ టచ్ అయినప్పుడు దట్ ఈస్ కాల్డ్ గ్రేడ్ 4. ఈ గ్రేడ్ 4 లోపల ఏమవుతుందంటే ఫ్రంటల్లో ఉన్నటువంటి వెంట్రుకలు కూడా పలసబడమే కాకుండా కొన్నిసార్లు ఈ యొక్క వర్టెక్స్లో ఉన్నటువంటి వెంట్రుకలు పలసబడుతూ ఉంటాయి. పలసబడేసి ఆ ఫ్రంటల్లో ఉన్న వెంట్రుకలను వర్టెక్స్లో ఉన్న వెంట్రుకలు మధ్యలో ఒక థిక్ బ్యాండ్ ఆఫ్ హెయిర్స్ కనెక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ గ్రేడ్ 4. మరి గ్రేడ్ 4Aలో ఏమవుతుందంటే నేను చెప్పినట్లు ఒక లైన్ వరకు ఉన్నటువంటి ఫ్రంటల్లో ఉన్నటువంటి వెంట్రుకలు కూడా మొత్తం రాలిపోతూ ఉంటాయి, కానీ దాని వెనకలో ఉన్నటువంటి వెంట్రుకలు చాలా థిక్గా ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ గ్రేడ్ 4A. తర్వాత గ్రేడ్ 5 ఏమవుతుందంటే గ్రేడ్ 4 మాదిరిగానే మొత్తం వెంట్రుకలు రాలిపోవడమే కాకుండా కనెక్షన్ చేసేటువంటి ఒక బ్యాండ్ ఉంది కదా, ఆ బ్యాండ్లో ఉన్న వెంట్రుకలు కూడా పలచబడిపోయి ఉంటాయి. అది చాలా స్పార్స్గా ఉంటుంది అనమాట. దట్ ఈస్ కాల్డ్ గ్రేడ్ 5. గ్రేడ్ 5Aలో ఏమవుతుందంటే అప్ టు ఒక లైన్కి వెనుక భాగం వరకు ఉన్నటువంటి వెంట్రుకలు కూడా మొత్తము అప్ టు వర్టెక్స్ వరకు ఫ్రంట్లో ఉన్నటువంటి వెంట్రుకలు అన్నీ కూడా మొత్తం రాలిపోయి ఉండడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ గ్రేడ్ 5A. గ్రేడ్ 6, గ్రేడ్ 7 దీన్ని మనము హార్స్ షూ షేప్ అని చెప్పేసి అంటూ ఉంటాం. అంటే మధ్య భాగంలో ఉన్నటువంటి ఫ్రంట్లో టాప్లో వర్టెక్స్లో ఉన్నటువంటి వెంట్రుకలన్నీ కూడా మొత్తం రాలిపోయి ఉంటాయి, అంతేకాకుండా పలచబడిపోయి ఉండడం జరుగుతూ ఉంటుంది. కానీ ఈ యొక్క ఆక్సిపిటల్ ఉన్నటువంటి వెంట్రుకలు మొత్తం కూడా చాలా థిక్గా ఉంటాయి అన్నమాట. సైజు బట్టి దాన్ని గ్రేడ్ 6, గ్రేడ్ 7 అని చెప్పేసి భావించడం జరుగుతూ ఉంటుంది.